Audio Jungle. నేను అందరూ కలెక్టివ్గా మోల్డెన్ వర్టికల్స్లోకి వెళ్ళిపోయాం. సో నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఇందాక మీరు పెద్దలు మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా నేను సమస్యలను దూరం నుంచి అర్థం చేసుకోకుండా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దానికి కలిగే బాధ చాలా బలమైన బాధ ఉంటుంది. మొన్న ఈ మధ్య నేను అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారుమూల ప్రాంతాలకు ఎవరు రాలేదన్న, చాలా ఎవరు దశాబ్దాలు ఎవరు రాలేదు, ఇక్కడికి నువ్వు ఒక్కడే వచ్చావు అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు నన్ను ఆపేసి తీసుకెళ్లారు లోపలికి. ఒకసారి రా మా ప్రాంతానికి రా, నాకు బిందెలు అడ్డం పెట్టేశారు. వెళ్ళి చూస్తే మడ్డి నీళ్లు, చిన్న ఊటగడ్డ ఏదో ఉంది, దాని నుంచి పట్టే నీళ్లు చూస్తే పాపం పిల్లలకి అన్ని ఒళ్ళంతా ఇందాక మీరు చెప్పినట్టుగా 10 మంది ఉంటే 20 జబ్బులు. ఎనీమియా అనేది, రక్తహీనత అనేది చాలా బలమైన జబ్బుగా అయిపోయింది. మన రాత్రి రేచీకటి ఆ సమస్యలు, ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజెస్, చిన్న చిన్న పిల్లలకి. నా కొడుకంత వయసు పాపం బిడ్డను పట్టుకుంటే మొత్తం ఒళ్ళంతా డిసీజెస్. దాన్ని చూస్తే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి ఉండటానికి, కానీ సరైన డాక్టర్స్ లేరు, సరైన సదుపాయాలు లేవు. బెడ్స్ ఉండటానికి అంటే 30 పడకల హాస్పిటల్లో హాస్పిటల్ సంఖ్య పెంచామని చెప్పేసి ఒక 60-70 బెడ్లు వేశారు, కానీ అక్కడ డాక్టర్స్ లేరు, అంబులెన్స్లు ఉండవు, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెడికల్ సప్లైస్ లేవు. ఇవన్నీ ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడున్న పుష్కలమైన సహజ వనరుల్ని చాలామంది దృష్టి అయితే పడింది, ఖచ్చితంగా చెప్పగలం. దానిని దోచుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? నెగ్లిజెన్స్ ఇవ్వాలి. అసలు ఇది బతకడానికి పరిస్థితులు లేవు, ఇక్కడ వలసలు వెళ్ళిపోవాలి. వలసలు వెళ్ళిపోయినప్పుడు కొనడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇందాక మొన్న ఒక ట్రైబల్ చట్టం ఉంది, ట్రైబల్ చట్టాన్ని వీకెండ్ చేసేస్తున్నారు. భూమి మీద ట్రైబల్కి ఉండాల్సిన హక్కుల్ని వీకెండ్ చేసేస్తున్నారు. అది చూస్తే మనం అరకులు చూస్తే బాక్సైట్ కొండల్ని అది స్పాంజ్ లాగా పీల్చుకొని, అది మనకి ఎండాకాలంలో కూడా మనకి దాన్ని సెలయేర్ అన్నారు మీరు పదం, సెలయేర్ నుంచి సీలేరుకని వచ్చింది వాడుకలో. అంటే ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, ఇంత సహజ వనరులను చంపేసి మనం చేసేది, మనం తినేది తిండి కానీ ఇట్లా నోట్లు గట్టలు కాదు, పచ్చ నోట్లు కాదు. ఇది ఖచ్చితంగా కాంక్రీట్ జంగిల్స్ అంటే మన ప్రకృతి వనరుల్ని ఒక పద్ధతి పాడు లేకుండా దాన్ని దుర్వినియోగం అంటే అభివృద్ధి పేరుటి మీద నాశనం చేసేసి వాటిని సరైన రీతిలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇవి చేసే విధానం చూస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మటుకు ఎక్స్ప్లాయిటేషన్కి చాలా రెడీ చేసి పెట్టారు. ఒకసారి అనిపిస్తుంది నాకు సీకేడీ అని చూస్తే, డాక్టర్ జో ఇందాక మీరు చెప్పడం జస్ట్ డిబేట్ అయ్యాను. ఆయన అన్నాడు, ఇది మీరు కావాలని చేసారా కూడా ఒకసారి చూడండి అనే ఒక మీటింగ్లో ఒక డాక్టర్ ఒక ఆయన అన్నారు. అది ఇక్కడే ఎందుకు ఎక్కువ జబ్బులు ఉన్నాయి, ఇక్కడే ఎందుకు యాంథ్రాక్స్ ఉంది, ఇక్కడే ఎందుకు సీకేడీ ఉంది, అన్ని జబ్బులు ఇక్కడే ఉన్నాయండి, అన్ని సిక్ ఇండస్ట్రీస్ ఇక్కడే ఎందుకు ఉన్నాయి, కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఎందుకు పెట్టాలి, మనం ఫుకుషియామా చూసాం, చెర్నోబిల్ చూసాం. మళ్ళీ ఏదైనా జరిగితే జర్మనీలో కూడా నేను మధ్యన యాంటీ న్యూక్లియర్ దానికి ఉండే వాళ్ళని కలుసుకుంటాం. కొంతమంది సెనెట్ మెంబర్స్ని కలుసుకుంటే జర్మనీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ మోస్ట్ అట్లీస్ట్ 95% వాళ్ళు దాని మీద అణు విద్యుత్ మీద ఆధారపడకుండా స్థాయికి వెళ్ళిపోయారు. సో పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి పొల్యూషన్స్ క్రియేట్ చేసి డేంజర్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులు పెట్టే ఇలాంటి కేంద్రాలను ఇక్కడే పెట్టడానికి, కావాలని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారా అన్న ఉద్దేశం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.